మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్వీఎం ఆసుపత్రి వారి సౌజన్యంతో మంగళవారం రోజున రెడ్డి సంఘంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాలనొప్పులు, బ్లడ్ ప్రెషర్ లాంటి వివిధ రకాల టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు అభినయ మాట్లాడుతూ, లక్ష్మకపల్లి ఆర్వీఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎక్స్రేలు, కంటి లాంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుందన్నారు. అనంతరం రాజేందర్ రెడ్డి, సంపత్ రెడ్డిలు మాట్లాడుతూ, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆర్వీఎం హాస్పిటల్ వారి సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు నార్సింగిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్, జహీర్, వైద్యులు శివాని, సాయిరాజ్, మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గణేష్ రెడ్డి, పవన్, నర్సులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు ఏమైనా జనరల్ ఉచిత మందులు కూడా సరఫరా చేస్తున్నాం. ఇంకేమైనా బ్లడ్ టెస్ట్, ఉన్నా కూడా అవి నార్మల్ హాస్పిటల్ కింద రిఫర్ చేస్తున్నాం. ఏమైనా ఎక్స్రే కానీ, ఈసీజీ కానీ ఇక్కడ ఉచితంగా చేస్తారు. ఏమైనా ఎమర్జెన్సీ టిపికల్ కేసెస్ ఉన్నా సో అక్కడికి రిఫర్ చేస్తారు. కంటి ఏమైనా ఎవరికి కంటి పరీక్ష చేస్తున్నప్పుడు ఎవరికైనా ఇట్లా కంటి పొర ఉంది అని అనిపిస్తే సో వాళ్ళకి ఆ హాస్పిటల్కి రిఫర్ పెడతాం. ఆపరేషన్ ఫ్రీగానే చేస్తాం. ఆపరేషన్ కానీ కంటి లోపల అర్థం చేసేది కొన్ని ఫ్రీగానే ఉంటుంది. మండల కేంద్రంలోని రెడ్డి సంఘంలో ఆర్వీఎం వారి ఉచిత మెగా వైద్య శిబిరం హాస్పిటల్లో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు కానీ నార్సింగి ప్రజలు అందరూ కంటి పరీక్షలు కానీ ఉచిత వైద్య పరీక్షలు కానీ చేస్తున్నారు కాబట్టి నార్సింగి గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే కంటి వైద్య శిబిరం కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఏమైనా మెడిసిన్ కానీ ఇతర సర్జరీ కావాలనుకుంటే కూడా వాళ్ళే తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళి సర్జరీ చేయడం జరుగుతుంది. కాబట్టి నార్సింగి గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు.